ఫిమోసిస్, బెలినైటిస్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి మందులు ఉండవు. మందుల వలన పెద్ద యూజ్ ఉండదు. ఎందుకంటే చర్మం ఒకసారి టైట్ అయిపోయిందంటే అది లూజ్ అవ్వదు. మళ్ళీ రిపీటెడ్గా అది అట్లే టైట్ అవుతుంది. కొన్నిసార్లు మూత్రం కూడా బంద్ అయిపోతుంది. మూత్రం కూడా విపరీతమైన మంట, నొప్పి వస్తుంటాయి. సో ఇట్లాంటి వాటిని మనం ఫిమోసిస్ అని, బెలినైటిస్ అని అంటుంటాం. దీనికి శాశ్వత పరిష్కారం ఏంది? దీనికి ఎటువంటి చికిత్సలు అవైలబుల్ ఉంది అంటే ఆ ముందరున్న చర్మం ఏదైతే ఉందో అంగం యొక్క ముందరున్న భాగం ఆ గ్లాండ్స్ మీద ఉన్న చర్మాన్ని తీసేసేయాలి. దీన్నే మనము సర్కంసిషన్ సర్జరీ అంటాం. తెలుగులో అయితే సుంతి ఆపరేషన్ అంటుంటాం. హిందీలో అయితే కత్నా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. యూజువల్గా ముస్లిమ్స్ చేయించుకుంటుంటారు చిన్నప్పుడు. చాలామంది ఏంటంటే అది ముస్లిమ్స్ చేయించుకుంటారు, హిందూస్ చేయించుకోవచ్చో లేదో, చేయించుకోకూడదు కదా మనకి అని అంటుంటారు. ఇవన్నీ అపోహలు. ఎందుకంటే ముస్లిమ్స్ చిన్నప్పుడే చేయిస్తారు. వాళ్ళ ఖురాన్లో ఆ నీట్నెస్ ఉండాలని చెప్పి, క్లీనింగ్గా ఉండాలని చెప్పేసి వాళ్ళ ఖురాన్లో ఉంది కాబట్టి నమాజ్ చదివేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి అప్పుడు చిన్నప్పుడు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. బట్ హిందూస్లో చూసుకుంటే ఎవరికి ఇది అవగాహన లేదు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు అలాగే వదిలేస్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఏజ్ వచ్చిన తర్వాత 20 ఇయర్స్ తర్వాత, 30 ఇయర్స్ తర్వాత వాళ్ళకి డయాబెటీస్ అటాక్ కావడం వల్ల అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ ఫిమోసిస్ వచ్చిన వాళ్ళకి చికిత్స తప్ప వేరే ఆప్షన్ లేదు. ఓన్లీ శస్త్రచికిత్స మాత్రమే చేసుకోవాలి. ఆపరేషన్ ఒకటే మార్గం. దాన్నే మనం సుంతి ఆపరేషన్, సర్కంసిషన్ అంటాం. ఇది మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే అడ్వాన్స్డ్ ఏంటి అంటే స్టేప్లర్ సర్కంసిషన్. దీన్ని కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటారు.